హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూకేలో శివాని స్పేస్. సో ఈరోజు దివాలన్నమాట, అందుకే చూసారుగా ఎంత బాగా రెడీ అయిపోయాను. జస్ట్ సింపుల్గా ఒక లంగాని ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నది అప్పుడెప్పుడో. అండ్ ఇది నేను ఇక్కడే ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకో నచ్చి. సో సింపుల్ చైన్, దిస్ ఈస్ ఫ్రమ్ సరోస్కి. అండ్ నా ఇయర్ రింగ్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. సో ఇలా అయితే సింపుల్గా రెడీ అయ్యా. యాక్చువల్గా ఆల్రెడీ ఈవినింగ్ 6 అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ నాకు వర్క్ ఉండే. దివాళీకి కూడా హాలిడే ఉండదు, ఏం ఉండదు. ఇప్పటి నుంచి మన డే స్టార్ట్. ఈరోజు దివాళీ కాబట్టి ఫస్ట్ వర్క్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూపిస్తా, అండ్ టెంపుల్ కూడా చూపిస్తే ఇక్కడ ఎలా ఉందో చూస్తూనే ఉండాలి. యాక్చువల్గా ఏమనుకున్నా అంటే టెంపుల్కి వెళ్ళే ముందు దీపాలు వెలిగిస్తే బెటర్ అని చెప్పేసి. ఆల్రెడీ ఇది మా దేవుడి రూమ్, అంటే లైక్ హాల్లోనే ఒక చోట చిన్నగా ఇట్లా దేవుళ్ళు అన్నీ అరేంజ్ చేసుకున్నా. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను ఇండియా నుంచే తీసుకొచ్చుకున్నా. ఇది సాయిబాబా యాక్చువల్గా నాకు షిరిడీలో తీసుకున్నా, నేను ఒక అక్క ఇప్పించారు. అండ్ మా వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ పూజ చేశారు. సో స్వీట్స్ ఆల్రెడీ సోన్ పాపడ ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ నేను చేసేది ఈ దివాళీ రోజు దీపాలు వెలిగియడమే. అసలు ఇక్కడ అగ్గిపుల్లలే ఉండవు, అసలు దీపాలు వెలిగిద్దామంటే మా ఇంట్లో ఈ లైటర్ కూడా వర్క్ చేయట్లేదు అన్న దరిద్రంకి. లైటర్ తీసుకొని వస్తా అవుతుంది, బట్ అయినా కూడా ఆ లైటర్ వర్క్ చేయలేదు. ఇంకో లైటర్ తీసుకొచ్చి ఇచ్చారు మా రూమ్మేట్స్. సో దీంతో నాకు భయం కొంచెం, బట్ వెలిగిస్తున్నా, సైలెంట్గా ఉంటున్నా, కొంచెం మాట్లాడకుండా నీడి దగ్గర. సో ఇంతే, దీపాలు కూడా అన్నీ వెలిగించేసా. మా పూజ గదిని ఒకసారి క్లీన్గా చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సాయిబాబా షిరిడీ నుంచి తీసుకొచ్చుకున్నా. అండ్ ఈ పెద్ద అన్ని దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సీతారాముడు, పార్వతీ శివుడు, ఇది నేను భద్రాచలం నుంచి తీసుకొచ్చా ఈ పెద్దది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భగవద్గీత. యాక్చువల్గా నేనైతే ఇంతవరకు భగవద్గీత చదవలేదు, బట్ త్వరలో చదవాలనేది నేను కోరుకుంటున్నా. సో ఇలా అయితే మొత్తంకి దీపం పెట్టేసి దేవుడికి ఇలా హారతి ఇచ్చేసాం. ఇది కొంచెం స్వీట్ తీసుకొచ్చారు మా ఇంట్లో వాళ్ళు. సో ఈ చిన్నదే మా పూజ గది. ఇంకా ఇక్కడ యూకేలో మా రూమ్మేట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇట్లా ఈ దీపాలన్నీ ఇట్లా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి మా రూమ్మేట్ ఈ దీపాలన్నీ వెలిగిస్తున్నాడు. మనం ఇందులో ఒక 4 పెడదాము ఎక్కడన్నా ఒక చోట, అప్పుడు లైట్స్ ఆఫ్ చేసి ఉంటే ఇంటి నిండా దీపాలు. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లానే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంక ఈ దీపాలన్నీ వెలిగించాక టెంపుల్ వెళ్దాం. ఇప్పుడైతే ఇలా మొత్తం ఒక ప్లేట్లో దీపాలు అరేంజ్ చేసేసాం, అన్నీ కూడా వెలిగించేసా. సో నేను కొన్ని దీపాలు నేను పెడుతున్నా కొన్ని ప్లేసెస్లో మా హాల్లో. ఇట్లా ఇవన్నీ పెట్టేసుకున్నాక మంచిగా లైట్ ఆఫ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. హీటర్స్ పైన కూడా దీపాలు పెట్టే ఫస్ట్ వ్యక్తి నేనే కావచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బయట పెట్టుకునియారు కాబట్టి. సో ఇలా మొత్తం అయితే అరేంజ్ చేశాక నేను ఇక్కడ మీకు ఫొటోస్ అండ్ వీడియో కూడా సో ఇలా అయితే దీపాలు వెలిగించేసాం ఇంట్లో అన్నీ. మా రూమ్మేట్స్ చాలా సిన్సియర్గా దేవుడికి ప్రే చేస్తున్నారు, అన్ని కోరికలు తీరాలని చెప్పేసి. ఇలా ఇల్లంతా అయితే క్యాండిల్స్ పెట్టేసాం, ఇంకా టీవీ దగ్గర కూడా నీట్గా. ఇంక ఇక్కడ కూడా పెట్టేస్తున్నారు. మేము తీసుకొచ్చుకున్న బాంబ్స్ దివాళీకి ఇవన్నీ క్రాకర్స్, ఈ కాకర పుల్లలు, కాకరొత్తులు. ఇవేమో లైక్ పైకి వెళ్ళి డామ్ అని వెళ్ళే బ్యామ్స్, ఇవి రాకెట్స్. అండ్ ఇందులో ఫౌంటైన్, చిచ్చుబుడ్డీలు, ఇంకా ఇట్లాంటి అన్నీ మిక్స్డ్ ప్యాకేజ్. ఇవన్నీ కలిపి యూకేలో ఇప్పుడు ఓన్లీ ఇది, ఈ బ్యామ్ అండ్ ఈ కాకర పుల్లలు, ఈ రాకెట్కి కలిపి 30 pounds తీసుకున్నారు. సో ప్యాకేజ్లో అట్లా కొనేసుకొచ్చుకున్నాం. ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ బాంబ్స్ తీసుకొచ్చుకున్నాం అక్కడ వెళ్ళి. యాక్చువల్గా ఇవన్నీ మన ఇండియాలో చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. అండ్
నాకు చిన్నప్పుడైతే ఫుల్ పిచ్చిగా బాంబులు పేల్చేదాన్ని. ఒకసారైతే అసలు నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు మా డ్యాడీ ఇట్లా వంగి వేరే బాంబు పేలుస్తుంటే నేను మా డ్యాడీ వీపు మీద లక్ష్యం బాంబు పెట్టి పేల్చేసిన. బాంబు పేలుస్తుంటే నేను మా డాడీ వీపు మీద లక్ష్యం బాంబు పెట్టి పేల్చేసిన. తర్వాత కూడా పేల్చిండు మా డాడీ. కానీ ఇట్లాంటి తీట ఇంకా ఫుల్ నా ఫ్రెండ్స్ నేను క్యాట్ బాంబ్స్ ఇసిరేయడం, ఎవరి మీద పడితే వాళ్ళ పైన మొహంలో బాంబులు వేసుకోవడం, ఇట్లాంటివన్నీ చాలా కథలు పడ్డాయి. ఇంకా ఇప్పుడు కొంచెం సిన్సియర్ అయినా, బట్ దివాళీ ఇది మన ట్రెడిషన్. ఇక్కడ వాళ్ళు కూడా దివాళీ అంటే ఇది వీళ్ళు బాంబ్స్ వేసుకుంటారు అని చెప్పి మరి ఇన్ని పటాకాలు అమ్ముతున్నప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక ఫార్మాలిటీ అండ్ మన ట్రెడిషన్ అట్లా లాంగ్గా తీసుకెళ్ళడం కోసం ఈ బాంబ్స్ అయితే తీసుకొచ్చుకున్నాం. అండ్ నాకు 30 pounds అంటే ఓకే, ఇక్కడ ప్రైస్తో కంపేర్ చేస్తే పెద్ద ఎక్స్పెన్సివ్ అనిపించలేదు. అండ్ అన్ని బాంబులు కూడా వచ్చినాయి. మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం, అందరూ వేల్చుకోవచ్చు హ్యాపీగా. ఆ బాంబులు వేల్చినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను, ముందు ముందు చూడండి, ఈ వీడియోలోనే ఉంటుంది ఆ వీడియో కూడా. ఇలా అయితే షాపింగ్ కూడా చేసేసాయి ఈరోజే వర్క్ నుంచి ఇంటికి వచ్చే గ్యాప్లో. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఆ తర్వాత బాంబ్స్ వేల్చుకుందాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం అందరం. రండి రండి టెంపుల్కి వెళ్దాం. తొందరగా చీకటి అయిపోతుంది, నేను బ్లాగ్ చేసుకోలేను చీకటి అయిపోతే. ఇప్పుడు ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయినాం, టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. ఆల్రెడీ టైం 6:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వింటర్ కాబట్టి తొందరగానే చీకటి అయిపోతుంది. 4 o'clockకే చీకటి అయిపోతుంది. ఇంకొంచెం డిసెంబర్ వస్తున్నది, ఇంకా మధ్యాహ్నం 2కి 3కి కూడా చీకటి అయిపోతుంది అప్పుడప్పుడు. ఏంటో ఈ చీకటి బతుకు. ఈ బిల్డింగ్కి లైట్స్ చూడండి ఎంత బాగా వేస్తున్నారు. కానీ అది ఎప్పుడు అట్లనే ఉంటుంది, దివాళీ కోసం ఏం వేయలేదు వాళ్ళు. అనేక మహానుభావులు, ఋషులు, సౌనికాది మహాములు, సూత మహాములు వారు కూడా అక్కడే తపస్సులు చేసినటువంటి మహాభక్తి స్థలం ఆ నైమిసారణ్యం. ఈ యొక్క నైమిసారణ్యంలో సూత మహాముని వారు ఒక రోజున తపస్సు చేస్తూ ఉండగా సౌనికాది మహాములు అందరూ కూడా ఆ సూతుల వారి దగ్గరికి వెళ్ళారు. సూతుల వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన అపరమైనటువంటి మహాజ్ఞాని, భగవంతుడితో నిత్యము మాట్లాడగలిగేంత శక్తివంతుడు, అయిపోయిన కాలాన్ని, జరుగుతున్న కాలాన్ని, జరగబోయే కాలాన్ని ఆయన జ్ఞానం ద్వారా తెలుసుకోగలిగేంత జ్ఞానవంతుడు. ఆ మహానుభావుడు కూడా నైమిసారణ్యంలోనే ఉండేవారు. ఈ సౌనికాది మహాములందరూ కూడా వెళ్ళి నమస్కారం చేసి, మహానుభావ సూత, లోకంలో ఎవరైతే మానవుడు ఏ పూజ అయితే చేస్తారో, కార్తీక మాసంలో కానీ అమావాస్య రోజు కానీ ఏ దేవుడిని ధ్యానిస్తారో వారి యొక్క వ్యవసాయానికి కానీ వ్యాపారం కానీ వాళ్ళ యొక్క వంశాభివృద్ధికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖంగా ఉంటారో అటువంటి వ్రతం ఉంటే చెప్పండి. ఇది పరంపర. సో గైస్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసినాం. ఇప్పుడు బాంబ్స్ కాల్చడానికి అందరం బయటకు వెళ్తున్నాం. ఇక్కడ మా ఇంటి దగ్గరలో మూడ్ పార్క్ ఉంది, అక్కడ వెళ్ళి కాల్చినాం అంటే ఎవరికి ఎలాంటి హాని జరగదు అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. అండ్ ఎంత పెద్ద సౌండ్ వచ్చినా కూడా ఎవరికి ఏం డిస్టర్బ్ కాదు. వెళ్ళిపోదాం మూడ్ పార్క్కి. అక్కడ వెళ్ళాక నా ఫేస్ చూపించలేమేమో బికాజ్ అంత చీకటి అయిపోయింది. బాంబ్స్ వెళ్సేది మాత్రం చూపిస్తా, ఓకేనా? వెళ్తున్నాం. చాలా చీకటి అయిపోయింది, నా ఫేస్ సరిగ్గా క్లారిటీగా కనిపించకపోతే ఏమనుకోకండి, లైట్ వచ్చిన దగ్గర మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. మూర్ పార్క్కి వెళ్ళి ఎందుకు కాలుస్తున్నామంటే ఇక్కడ బేసిక్గా ఇల్లులు అన్నీ ఇట్లా దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరికైనా డిస్టర్బ్ అయితే తిడతారేమో అని ఫస్ట్ భయం. నాకైతే ఫుల్ భయం. సో ఇదే మూర్ పార్క్. అందరూ మన తెలుగు వాళ్ళందరూ మాక్సిమం చాలా మంది ఇక్కడికి వచ్చి బాంబ్స్ వేసుకుంటారు. మా ఇంటికి ఇది చాలా దగ్గర, అందుకే మేము నడుచుకుంటూ వచ్చేసాం. ఇందులో క్రికెట్ గ్రౌండ్, టెన్నిస్ కోర్ట్ కూడా అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా మార్నింగ్ టైం వచ్చినప్పుడు నేను షూట్ చేసి చూపిస్తాను. అండ్ ఇందులో కాల్చుకుంటే ఎవరు కూడా ఏమన్నారు మనల్ని నార్మల్గా. అండ్ కాల్చుకున్నాక అక్కడ వేస్ట్ అక్కడ పడకుండా కవర్లో పెట్టేసుకొని ఒక బిల్లో అయితే వేసేయాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అయితే ఎన్వైర్మెంట్కి. సో ఇదే ఆ మూర్ పార్క్ రూట్. సో ఇట్లా చాలా నీట్గా ఉంది. నైట్ ఏదో మూవీస్లో ఒక సీనరీ లాగా. ఇప్పుడు ఈ చీకట్లోకి వెళ్తున్నాం బాంబ్స్ కాల్చడానికి. ఎక్కడికి వెళ్తున్నాం? చీకట్లోనా? ఆ రోడ్లో కాల్దాం. కానీ చెట్ల కంటద్దు, ఇంకా మధ్యలో వెళ్తే బెటర్. ఆ మధ్యలో ఇంకో రోడ్ ఉంటుంది, నీకు గుర్తుందా? అలా కాల్స్తే బెటర్. ఆల్రెడీ అవ్వాలి అట్లా ఇట్లా ఇస్తుంటే చెట్లకు వెళ్తాయి, సో మంచిది రాదు. ఇంకా చాలా మంది వస్తున్నారు కాల్చడానికి మాట పాటు. ఇంకా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, బట్ చూడండి జూమ్ చేసి చూపిస్తా. వాళ్ళు కూడా బాంబ్స్ పట్టుకొని వస్తున్నారు. నేను ఎవరి ఇట్లా వీడియో పర్మిషన్ పెట్టుకుంటే
చాలామంది బాంబ్స్ పేల్చుకోవడానికి వచ్చిండ్రు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇక్కడ ఒక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడి నుంచో కనుక్కుందాం. ఇప్పుడు మనం Where are you from? Sorry. Where are you from? Nepal. Nepal. You celebrate Diwali as well? We celebrate Deepavali. We celebrate. Yeah. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న We celebrate. Yeah, same. Deepavali. Yeah, we do that. Okay, happy Diwali. Enjoy. కూడా ఒకరిని అడిగాక వాళ్ళు నేపాల్ నుంచి అంట. సో నాకు ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం అంటే నేపాల్ వాళ్ళు కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి. అందరు వెళ్ళిపోతుర్రు, మనమే ఇట్లా మొత్తానికి ఇంకా వేల్చుకునే వాళ్ళు వేల్చుకుంటున్నారు. అయిపోయినాక మాత్రం ఇట్లా మనమే అందరం ఏరుకొని అట్లా మళ్ళీ మూట కట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. మా ఫ్రెండ్స్ అందరు ఏరుతుండ్రు పాపం. సో ఇట్లా మొత్తానికి ఆ చెత్త కూడా మొత్తం ఇంత నిండింది, ఇదంతా నిండింది చెత్త. ముగ్గురు కలిసి ఇగో ఇక్కడ ఒకటి ఇంత వెళ్ళింది ఆ చెత్త. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి బిన్నెలో వాడేసేసేయాలి. అది కూడా సెగ్రిగేట్ చేయాలి, కార్డ్బోర్డ్ సపరేట్, మళ్ళీ నార్మలీ సపరేట్. అంతే గాయస్, ఇదే మన దివాళీ సెలబ్రేషన్స్. ఇప్పటికి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసినాం. ఆ లాస్ట్ షార్ట్స్ అయితే అది క్రాస్ పడిపోయింది, మేమందరం ఫుల్ ఉరికినాం. ఆ వీడియో కూడా ఎవరి దగ్గర ఉంటే జాయింట్ వేసేస్తాను నేను. ఇంతటికో మీకు కూడా హ్యాపీ దివాళీ. నా యూట్యూబ్ ఛానల్ ఇలానే చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్. యూకేలో శివానీ స్పేస్. బాయ్ బాయ్.